సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం రిసార్ట్లో కండర క్షీణత వ్యాధి బాధితుల సంఘం ఆధ్వర్యంలో జోరుగా హుషారుగా పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కండర క్షీణతతో బాధపడుతున్న దివ్యాంగులు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఇతర శారీరక దివ్యాంగులు పాల్గొని స్విమ్మింగ్ పూల్లో సందడి చేశారు. అనంతరం వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ, దివ్యాంగులు తమ లోపాలను చూసుకుని నిరాశ చెందకుండా బయటకు వచ్చి ఆనందంగా జీవించాలని సూచించారు. గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందులో బాపు వెంకన్న, వెంకోబా, మహేష్ కుమార్, శేఖర్ సిద్ధప్ప, అబీబ్ సుల్తానా, సంగారెడ్డి శేఖర్తో పాటు పలువురు వాలంటీర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మడపతి రవికుమార్. నేను టీఎంబీఏ కేసు జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా మేము ప్రతి సంవత్సరము జోరుగా హుషారుగా అనే ఒక ప్రత్యేక కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశము ఎవరైతే కదలలేకుండా ఉంటారో వాళ్ళని బయటకు తీసుకొచ్చి, వీల్చైర్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో కొంత ఈతలు కొట్టించి ఎంతో ఎంజాయ్మెంట్ చేయించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మరి వైకల్యం అనేది శరీరానికి తప్ప మనసుకు కాదు. మరి మనం మనసుతో ఎంతో దృఢంగా ముందుకెళ్ళాలి. ముఖ్యంగా మనము జీవితం అనేది ఉన్న రోజులు ఉన్నదంటూ సంతోషంగా జీవించాలి. మేము ఆ విధంగానే ముందుకెళ్తున్నాం. మరి మాకు దాతలు కానీ వాలంటీర్స్ కానీ పెద్ద మనతో సపోర్ట్ చేస్తున్నారు. వారి సపోర్ట్తో మేము ఇలా ముందుకెళ్తున్నాం. ఈ సంవత్సరం ఈరోజు రుద్రారంలో ఉన్నటువంటి ఈ రిసార్ట్లో మంది రావడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన మన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.